అందరికీ నమస్కారం. నా పేరు డేగల సాంబశివరావు, కూచిపూడి నాట్యాచార్యుడిని. చారుల యొక్క విధానాన్ని మీ ముందు ఇప్పుడు ప్రదర్శనాపూర్వకంగా చేసి చూపిస్తాను. చారులు మొత్తం 32 రకాలు. దీన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. భౌమీ చారులు 16 రకాలుగా, ఆకాశీ చారులు 16 రకాలుగా. భౌమీ చారులు అని అంటే భూమి మీద చేసేటటువంటి అడుగులని భౌమీ చారులు అని, ఆకాశీ చారులు అంటే గాలిలో చేసేటటువంటి అడుగులని ఆకాశీ చారులు అని అంటారని మనందరికీ తెలుసు. అసలు చారి అంటే ఏంటి అంటే, చారి అంటే చరించటం అని అర్థం. నాట్యాన్ని ప్రారంభించడానికి ముందుగా చేసేటటువంటి వ్యాయామమే చారీ విధానం. ఏవం పాదస్య జంఘాయాః ఊర్వో కట్వస్తథైవ చ సమానకరణా చేష్ట సా చారి ప్రకీర్తిత అని అంటాడు. అంటే పాదము, జంగలు అంటే పిక్కలు, ఊరు అంటే తొడలు, కటి అంటే ఈ భాగాన్ని కటి భాగం అని అంటాం. ఈ 4 యొక్క పరస్పర సంయోజనంతో ఏర్పడినటువంటి అడుగుని చారి అని అంటారు. ఆ చారులు మీ ముందు ఇప్పుడు ప్రదర్శిస్తున్నాను. ముందుగా భౌమీ చారులు. సమపాద స్థితావర్త శకటాస్య తథైవ చ అర్జర్దికా చాశగతి విచ్యవాచ తథాపర ఏడకా క్రీడితా వద్ద ఊరు దుర్త్వ తదాడ్డిత ఉస్పందితా చ జనిత సెందితా చాపస్యందిత సమోత్సారిత మత్తల్లి మత్తల్లి చాపి షోడశ ఏతా భౌమ్య స్మృతాచార్య శృణు కౌశికోత్పునః అని నాట్యశాస్త్రంలో భరతుడు 16 రకాల భౌమీచారులని చెప్పడం జరిగింది. ఆ భౌమీచారుల్లో సమపాదము, స్థితావర్తము, శకటాస్యము, అర్జర్దిక, చాశగతి, విచ్యవ, ఏడకా క్రీడిత, బద్ధ, ఊరూదుర్త్వ, అడ్డిత, ఉస్పందిత, జనిత, సెందిత, అపస్యందిత, సమోత్సారిత మత్తల్లి, మత్తల్లి అనేటటువంటి ఈ 16 భౌమీచారులను మీ ముందు ఇప్పుడు ప్రదర్శించి చూపిస్తాను. చిన్నారులు వాటి నేర్చుకొని డిప్లొమాలో ఈ చారులు ఉన్నాయి తెలుసుకుంటారు అని మనవి. సమపాదాచారి. పాదై నిరంతరం కృతైస్తథా సమనఖైరపి సమపాదాతు సాచారి విఘ్నేయస్థాన సంశ్రయ. అంటే 2 పాదములను దగ్గరగా చేర్చి గోళ్ళు సమానంగా ఉంటున్నట్లుగా పెట్టి నించున్నా లేదా సమానంగా కొట్టినా సరే అది సమపాదాచారి అవుతుంది. స్థితావర్తాచారి. భూమిర్గృష్టేన పాదేన కృత్వాభ్యంతరమండలం పునరుత్సారయేదన్యం స్థితావర్తాతు సాస్మృత. 2 పాదములను ప్రక్కకు తిప్పి ఇలా అంచితము చేసి మరలా ఇలా అనవలెను. అంటే క్రాస్గా పెట్టినచో అది స్థితావర్తచారి అనబడుతుంది. అంటే ఇలా క్రాస్గా చేయాలి. స్థితావర్తము. శకటాస్యచారి. శకటము అంటే బండి చక్రము. బండి చక్రము ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా ఉండేటువంటి చారిని శకటాస్యచారి అని అంటారు. నిషన్నాంగస్తు చరణం ప్రసార్యతల సంచరం ఉద్వాహితం పురం కృత్వా శకటాస్యం ప్రయోజయే. అంటే పాదమును వెనకగా కొట్టి దాన్ని ఎత్తి అలా పెట్టి ఉరమును ఉద్వాహితము చేసి తలను పైకి ఎత్తినచో దానిని శకటాస్యచారి అని అంటారు.
అర్ఝద్దికాచారి. సవ్యస్య పృష్ఠతో వామశ్చరణస్తు యథా భవేత్ తస్యాపసర్పణం చైవ నేయాసాచర్దికా బుధైః. అంటే రెండు పాదములను ప్రక్కకు తిప్పి కుడి పాదముని వెనక పాదము యొక్క భాగమును ఆంచని నేల కొట్టకూడదు. వెనక పాదమును కొట్టి కాలుని ఇలా పెట్టినచో దాన్ని అర్ఝద్దికాచారి అని అంటారు. చాషగతిచారి. పాదః ప్రసారితః సవ్యః పునశ్చైవాపసర్పితః వామః సవ్యాపసర్పీ చ చాషగత్యాం విధీయతే. అంటే రెండు పాదములను ప్రక్కకు తిప్పి దక్షిణ పాదము అంటే కుడి పాదం, కుడి పాదమును కొట్టి కొంచెం దూరంగా ప్రసారితం చేసి మరల పాదమును కొట్టి వెనక్కి వేయవలెను. అలాగే ఎడమ పాదముతో కూడా చేసినచో దానిని చాషగతి అని అంటారు. విచ్యవాచారి. విచ్యవాం సమపాదాయ విశ్లేషం సంప్రయోజయే నిగుట్టయం స్థలాగ్రేణ పాదస్య ధరణీతలం. అంటే పాదమును యొక్క వేళ్లను వెనక్కి వంచి ముందుకి ఎగిరి విసిన కర్రలాగా పాదముని దూరం చేస్తూ ఎగిరితే దానిని విచ్యవాచారి అని అంటారు. ఏడగా క్రీడితాచారి. తల సంచల పాదాభ్యాం ముత్లుత్య పతనం తు యత్ పర్యాయచక్రియతే ఏడగా క్రీడితాతుస. అంటే పాదములను ప్రక్కకు తిప్పి పాదము పైకి లేపి మరలా ఈ పాదం పైకి లేపినచో దానిని ఏడకా క్రీడిత అని అంటారు. ఇలా ఎగిరినప్పుడు పాదములు సమం చేయకూడదు. 1 2 3 4 ఇలా వేళ్ళ మీదే ఎగరాలి. మనం మొదట్లో చేస్తాం కదా, తాం దిగి దిగితా, దాని సమం లేకోకుండా వేళ్ళ మీద ఎగిరినచో దానిని ఏడకా క్రీడితాచారి అని అంటారు. చారి. అన్యోన్య ఝంకా సంవేద కృత్వా తు స్వస్తికం తతః ఊరుభ్యాం వలనం యస్మాత్ సా భక్తాచార్యుదాహుత. అంటే పాదములను స్వస్తికము గావించి, అంటే కుడి కాలుని ఇలా క్రాస్గా పెట్టి మరలా వెనక్కి పెట్టి సమము చేసి దాన్ని ఇలా లేపాలి. లేపినచో దాన్ని భక్తాచారి అని అంటారు. ఊరుధృత్వచారి. తల సంచర పాదస్య పాష్ణిర్బాహ్యోర్ముఖో యదా జిజ్ఞాచిరే తదోద్రుక్త ఊరుధృత్వేతి సాస్మృత. అంటే పాదమును ప్రక్కకు తిప్పి ఇలా పైకి లేపి గాలిలో ఇలా తిప్పి మరల భూమిపై పెట్టినచో దానిని ఊరుధృత్వాచారి అని అంటారు. అడ్డితాచారి. అగ్రత పృష్ఠతో వాపి పాదోగ్రతల సంచరః ద్వితీయ పాద నికృష్టో యత్రాసాచడ్డితాతుస. అంటే వామపాదం అంటే లెఫ్ట్ లెగ్ మీద రైట్ లెగ్ చివర భాగాన్ని, మొదటి భాగాన్ని, అలాగే వెనక భాగాన్ని తాకి కాలుని దూరంగా ఇలా పైకి లేపి రెండో పాదంతో ఇలా కొట్టినచో దానిని అడ్డితాచారి అని అంటారు. ఉస్పందితాచారి. శనైః పాదో నివర్తేన బాహ్యనాభ్యంతరేణ చ
యత్రేచకానుసారేణ సాచారు స్పందిత స్మృత. అంటే పాదము యొక్క బొటన వేలిని ఆనిచ్చి పాదము యొక్క వెనుక భాగాన్ని పైకి లేపి ఇలా భూమిని తాకినచో దానిని ఉస్పందితాచారి అని అంటారు. జనితాచారి ముష్టిహస్తస్య వక్షస్థః కరోణ్యక్ష ప్రవర్తితః తలసంచర పాదస్య జనితాచార్యుదాహృతః. అంటే మన గుండెకి ఎదురుగా ముష్టి హస్తము పెట్టి ఇలా దూరంగా చేతిని పెట్టి కాళ్ళని చేతులను కదిలించినచో దానిని జనితాచారి అని అంటారు. సెందిత మరియు అపస్యందిత. పంచతాళాంతరం పాదం ప్రసార్య సెందితాన్యసేత్ ద్వితీయేనాతు పాదేన తదా పశ్యందితామపి. అంటే రెండు పాదములను 5 తాళముల దూరం అంటే సుమారుగా 5 జానుల దూరం వచ్చినట్లుగా కాళ్ళను చాపి కుడివైపుకి తిరిగినచో దానిని సెందితాచారి అని, ఎడమవైపు తిరిగినతో దానిని అపస్యందితాచారి అని అంటారు. సమోత్సారిత మత్తల్లి చారి. తల సంచర పాదాభ్యాం కూర్ణమానోపసర్పణైః సమోత్సారిత మత్తల్లి వ్యాయామే సముదాహృతః. అంటే పాదము రెండును స్వస్తికము గావించి కుడి పాదముతో ప్రదక్షిణను ఎడమ పాదముతో ప్రదక్షిణ చేసిన ఎడల దాన్ని సమోత్సారిత మత్తల్లి అని అంటారు. మత్తల్లి చారి. ఊబభ్యామపి పాదాభ్యాం కూర్ణమానోపసర్పణైః ఉద్వేష్టితాపవిద్ధైశ్చ హస్తైర్మత్తల్యుదాహృతః. అంటే సమోత్సారిత మత్తల్లో చేసినట్టుగానే పాదములను ఇలా పక్కకు తిప్పి ప్రదక్షిణ చేసి హస్తములను ఉపయోగించి ముందుకి నడిచినచో దానిని మత్తల్లి చారి అని అంటారు.